పాడి వాక్యంలోకి వెళ్తాను. ఎవరు మాట్లాడుతూ అందరు నిశ్శబ్దంగా ఉన్నాయి. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, ఎంతట ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఎంతట ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది, ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రభు నామం పేరట మీ అందరికీ వందనాలు. మనం మంచిగా బ్రతుకుతున్నామని అనుకుంటాం, మనం మంచిగా ముందుకు కొనసాగిస్తున్నామని అనుకుంటాం. ఇక మన జీవితంలో ఏ కష్టం లేదని మనం అనుకుంటాం. మన జీవితం అంతా సకల సంపదలతో నింపబడి సంతోషంగా ఆనందంగా ఉంటున్నాం అనుకున్న సమయాలు మనం ఉంటాం. కానీ ఒక్కొక్కసారి దేవుడు పరీక్ష పెడతాడు. ఏం చేస్తాడంట? ఆ పరీక్ష నీకు నాకు ఎవరికి తెలియదు. ఇది యథార్థమైన మాట. ఎలాగో తెలుసా? మనం ఎంత భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధిస్తామో, ఎంత యథార్థంగా దేవుడి సన్నిధిలో నివాసం చేస్తామో, ఎంత మరి నీతి కలిగి, నియమము కలిగి, భయభక్తులు కలిగి దేవుడి సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం వర్ధిల్తామో, అంతగా దేవుడు మనల్ని పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు, పరిశోధన చేస్తాడు. గట్టిగా చప్పట్లు పట్టాలి. పరిశోధన మన జీవితాలకు అవసరం. ఏంటంట? దేవుడు పరిశోధన మన జీవితాలకి అవసరం. ఆ దేవుడు పరిశోధన లేకపోతే మనం జీవించలేం. దేవునికి స్తోత్రం. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి చాలా మరి సంపదలతో, ధనముతో, ధనాభివృద్ధితో వర్ధిల్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక అతనికి ఏమీ తెలియదు, లోకంలో ఉన్న విషయాలు ఏమీ తెలియదు. ఎలా ఉన్నాడు తెలుసా? యథార్థత, నీతి, న్యాయాన్ని, చెడుతనాన్ని విసర్జించి ఇలాగా బ్రతుకుతున్న ఆ యొక్క వ్యక్తి కుటుంబం. దేవునికి స్తోత్రం. దేవుడు పరీక్ష పెట్టే సమయం వచ్చింది. ఏంటంట? దేవుడు పరీక్ష అంటే ఒక చదువుకునే బాలుడు తను ఎంత చదువుకున్నా తనకు ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్ష పెట్టినప్పుడు వాడు ఆ ఎగ్జామ్స్ రాసి ఆ పరీక్షలో పాస్ అయినప్పుడే దాంట్లో నుంచి ఇంకొక దాంట్లోకి వెళ్తానికి అవకాశం ఉండేది. గట్టిగా చప్పట్లు పడ్డారు. ఎందుకని ఆ పరీక్ష? చదువుకునే బాలుడికి ఎందుకని ఆ పరీక్ష? అతను ఎంతవరకు చదవగలుగుతున్నాడు, ఎంతవరకు చదివాడు, ఇతను ఎంతవరకు తన జ్ఞానముతో ఈ పరీక్షలో ముందుకి నెగ్గగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో పాస్ అయ్యి ఆ ఎగ్జామ్స్ రాసి ఆ పరీక్షలో అతను ఉన్నతమైన స్థాయిలో మార్కులు పొందుకున్నప్పుడు ఆ స్థానముల నుంచి ఇంకొక గొప్ప స్థానంలోకి వెళ్తానికి అవకాశం ఉండేది. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అసమంటి పరీక్ష ఎవరికి వచ్చింది? ఒక భక్తుడికి వచ్చింది. ఒక భక్తుడికి వచ్చింది. ఇక ఆ భక్తుడిని దేవుడు పరీక్ష పెడతాం ప్రారంభం చేశాడు. యథార్థంగా దేవుడే ఆ భక్తిని చూసి ముచ్చట పడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఎంత ముచ్చట పడ్డాడంటే, ఎంత ఆనందించాడంటే, ఎంత సంతోషించాడంటే, ఎంత గర్వపడ్డాడంటే, నా కుమారుడు, నా బిడ్డ, నా వారసుడు. అసలు ఆయన ప్రార్థన చేస్తుంటే దమళ సింహాసనము కదిలించబడుతుందంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కుటుంబం పూర్వకంగా ఆయన ఒక్కడే కాదు, తాను, తన భార్య, తన బిడ్డలు అందరూ కలిసి దేవుడి సన్నిధిలో ఎలాగ చేస్తున్నారు తెలుసా? యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం, యేసునామం గొప్ప నామం, యేసునామం పూజనీయం, సన్నతించబడును ఎల్లకాలము. హల్లెలూయా అని కుటుంబం అంతా కూడా ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి ఆరాధిస్తున్నారంట. దేవుడు ఆనందపడుతున్న సమయాల్లో దేవుడే ఆయన్ని పరిశోధన చేసే సమయం వచ్చింది.
ఎవరిని? ఒక్కొక్కసారి అంట దేవుని బిడ్డల్ని దేవుడు టెస్ట్ చేస్తాడంట. ఎంతవరకు నిలబడగలుగుతారు, ఎంతవరకు వీళ్ళ భక్తి అని. అంటే మన భక్తి ఎలా ఉండాలి తెలుసా? మరణం వరకు నమ్మకం కలిగి ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎప్పటి వరకు? తాత్కాలికమైన ప్రార్థన కాదు. నువ్వు కట్టబడింది క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే పునాది మీద. ఇక నువ్వు కదిలించబడతానికి అవకాశం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇలాగా ఇక దేవుడు పరీక్ష ప్రారంభమైంది. ఇక దేవుడు పరిశోధన చేస్తున్నాడు. ఇక దేవుడు పరీక్ష పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పరీక్షలో ఎంతవరకు మనిషి నెగ్గగలుగుతాడు, ఎంతవరకు నిలబడగలుగుతాడు అని ఇదిగో ఒక వ్యక్తిని దేవుడు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష అంటే ఒకసారి చూద్దాం. చూడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒకసారి చూడండి. ఒకసారి అందరూ చూడాలి, అందరూ చూడాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం, 1వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం వరకు చదివి వినిపించాలి. త్వరగా ఇక లేట్ ఉండకూడదు. త్వరగా. ఆకాశం సిద్ధపాటుగా ఉంది. దేనికి? తడుద్దామా? తడవలేం. కాబట్టి ముందుగానే మనం ఏం చేయాలి? అన్నీ చక్క పెట్టుకోవాలి. అవునా కదా? కాబట్టి దేవుని వాక్యంలో మనం అందరం కూడా శ్రద్ధ కలిగి ఉన్నాము. చూడమా, 1వ అధ్యాయము 14వ వచనం చదవాలి. త్వరగా. ఏంటమ్మా? యోబు గారికి రాసిన గ్రంథము, అర్థమైందా? 1వ అధ్యాయము 14వ వచనం చదువు. వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుందంట? పశు సంపద అంతా కూడా నాశనం అయిపోయింది. అర్థమైందా? ఆయనకి ఏం కలిగి ఉందంట? పశు సంపద సమృద్ధిగా కలిగి ఉంది. ఈ సంపద అంతా ఏమైపోయిందంట? ఎవరంట వాళ్ళు వచ్చింది? ఎవరి మీదకి వచ్చారు? ఈ యొక్క భక్తుడు ఈ యొక్క పశు సంపదల మీద, ఆ మేయిచున్న ఆ యొక్క సేవకుల మీద, అందరి మీదకి వచ్చి మీద పడి ఏం చేశారంట? సర్వనాశనం చేశారు. దేవునికి స్తోత్రం. అంటే పరీక్ష ప్రారంభమైంది. ఈ పరీక్ష ఎందుకు జరుగుతుంది? ఇలాగా జరుగుతా కారణం ఏంటి? ఇలాగ అయిపోతా కారణం ఏంటి అని ఆయన ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. ఇది యథార్థమైన మాట. ఏంటంట? ఒక్క మాట కూడా ఏమైపోయినాయి? పశు సంపద అంతా కూడా వచ్చి మీదపడి వాటి ప్రాణాలు తీసేశారు. దేవునికి స్తోత్రం. కానీ యోబు ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని సడిలిపోలేదు. ఈ పరీక్ష ప్రభు పెడుతున్నాడని ఆయనకి తెలియదు. ఈ పరీక్ష ప్రభు పెడుతున్నాడని ఆయనకి కూడా తెలియదు. ఆ రెండో విషయం చదవమ్మా. ఒక్క నిమిషం ఉండు. 1వ అధ్యాయము 15వ వచనం 17వ వచనం వరకు చదువు. 1వ అధ్యాయము 15వ వచనం 17వ వచనం వరకు. చాలు. ఎవరంట వాళ్ళు? సేవకులు. రెండో విషయం ఏం జరిగింది? మొదటేమో పశు సంపద అంతా కూడా నాశనం అయిపోయింది. రెండోదేమో తన సేవకులు ఖడ్గముతో చంపబడ్డారు. ఎవరు సేవకులు? యోబు గారు సేవకులు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఇది ఎంత దారుణం అండి. ఏమండి, అతనికి ఎక్కడా పొరపాటు తెలియదు. దేవుణ్ణి ప్రేమిస్తుంది తప్ప రెండో విషయం ఆయనకి తెలియదు. దేవునికి స్తోత్రం. ఎంతవరకు దేవుడు ప్రేమే, ఎంతవరకు దేవుడిని ధ్యానిస్తామే, ఎంతవరకు దేవుడిని గణపరుస్తామే, ఎంతవరకు కూర్చున్నా, లేచినా, నిలబడినా, పడుకున్నా అంతా ప్రభువే, అంతా ప్రభువే, అంతా ప్రభువే అని ఆయన్ని ఆరాధిస్తాం ప్రారంభం చేశాడు. మొదట పశు సంపద నాశనం అయిపోయింది. రెండోది తన సేవకులు ఖడ్గము ద్వారా సంపబడ్డారు. చదవమ్మా మాట. ఒక మనిషి ఒక దూతలాగా వచ్చి ఒక మనిషిలాగా అంటున్నాడు, ఏంటి జరగబడి నీ రెండు విషయాలు జరిగిన తర్వాత నేను తప్పించుకొని నీకు చెప్తాక నేను ఒక్కడినే వచ్చి ఉన్నాను అంటే షాక్ మీద షాక్. ఏమండి, అన్స్పీడ్గా ఏదైనా ఒక మనిషికి ఒక వార్త జరిగితే ఆ మనిషికి ఏమైపోద్ది? బీపీ డౌన్ అయిపోయి పలసరిండి పడిపోయి ఒళ్ళంతా నీరు గారిపోయి ఇక ఆ మనిషి లేగడు. సడన్గా వార్త తెలిస్తే రెండు వార్తలు. ఒకటి పశు సంపద నాశనం అయిపోయింది, రెండు సేవకులు చంపబడ్డారు ఖడ్గం ద్వారా అని ఒక
నేను తప్పించుకొని వచ్చానని ఒక వ్యక్తి ఎవరికి చెప్తున్నారు? ఏబు గారికి. చదువు. ఇంకొక విషయం చెప్పండి. ఆగాగు. ఏబుకు రాసిన గ్రంథములో 1వ అధ్యాయం 18-19 వరకు చదువు. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయిచు ద్రాక్షారసము పానము చేయిచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంన వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది చెప్పు మీద పడినందున వారు చనిపోయిరి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. 3వ వార్త ఏంటి? ఇది జీవితంలో సంఘటన. ఇది చాలా బాధాకరమైన విషయం. మన బిడ్డకి మనకి ఏదన్నా ఒక బాధ కలిగి ఒక దెబ్బ తగిలితే మన బిడ్డ విషయంలో మనం అల్లాడిపోతాం, తల్లడిల్లిపోతాం. ఆ బిడ్డ గురించి ఎంతవరకైనా ముందుకెళ్తాం. 3వ విషయం ఏంటి తెలుసా? అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన బిడ్డలు, కుమారులు కుమార్తెలు అయితే ఏమైపోయారు? 4 మూలల భయంకరమైన సుడిగాలి వచ్చి 4 మూలలు కొట్టగా ఆ సుడిగాలి ఆ ఇంటి మీద అన్నప్రాణము చేస్తున్న ఆ ఇంటి మీద పడి వారు ఆ ఇంటి లోపల ఉండటం వల్ల వాళ్ళు అక్కడే చనిపోయారు. ఏం చేస్తారు? అసలు ఈ సంఘటన జరిగినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మనమైతే ఆగలుగుతామండి, గుండె బద్దలైపోద్ది మనకి. అవునా కదా? 2 వార్తలు చాలా ప్రమాదకరమైన వార్తలు విన్నాడు. పశు సంపద నాశనం అయిపోయింది, సేవకులు ఖడ్గం ద్వారా చంపబడ్డారు. 3వ విషయం వచ్చేపాటికి తన అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమార్తెలు కుమారులు ప్రాణం ఎవరికే? తండ్రికి. మొత్తం కూడా ఏమైపోయారు? 4 మూలల ఆ యొక్క భయంకరమైన గాలి విసరక వాళ్ళు చనిపోయారు. దేవునికి స్తోత్రం. ఓ పక్కన అపవాది శోధించే కంటే దేవుడు పరీక్ష పెట్టాడండి. దేవుడు ఆర్డర్ అయిపోతే ఆ సాతాను అక్కడికి వచ్చిద్దా? ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఏంటో జరిగింది తెలుసా? నీ గొప్ప నువ్వు చెప్పుకుంటాం కాదు, నీ విధానం నువ్వు చెప్పుకుంటాం కాదు, నా భక్తుడు నా బిడ్డ యథార్థవంతుడు అని చెప్పుకుంటున్నావు ఏంటయ్యా? అసలు ఆ భక్తి ఏంటో నేను చూస్తానన్న అపవాది దేవుడు పరీక్ష పెట్టాడు. వద్దంటే ఆగిపోద్దా? ఆగదా? అపవాది ఆగిపోద్దా? కానీ దేవుడు ఇక్కడ ఏం చేశాడు? నా కుమారుడు ఈ పరీక్షలో నెగ్గగలుగుతాడన్న నమ్మకం ఎవరికి ఉంది? తండ్రి అయిన దేవుడికి ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టు. కానీ ఇది మరి యోబు గారికి తెలియదు. ఇది 3వ సంఘటన తన జీవితంలో. ఎమ్మటెమ్మటనే ఆయన మంచిగా ఆహ్లాదకరంగా బ్రతుకుతున్న సమయాల్లో ఆ సంఘటన ఎప్పుడు జరిగిందో ఏం చేశాడు తెలుసా? చదువమ్మా. దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అప్పుడు ఏబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కొరికించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఒకసారి చెప్పండి. ఏమన్నాడు తెలుసా? నాకు ఇన్ని సంపదలు కలిగినా, నేను కుటుంబం కలిగి ఉన్నా, నా భార్య, నా బిడ్డలు, నా పనివారు ఇదంతా కూడా కలిగి ఉన్నా, ఇంత నష్టం జరిగినా, నా బిడ్డలే చనిపోయినా, పశు సంపదే నాశనం అయిపోయినా, సేవకులు చంపబడినా, నా తల్లి గర్భములో నేను దిగంబరిగా వచ్చా. ఎలా వస్తాం? మన తల్లి గర్భంలో మనం వచ్చేటప్పుడు మన పైన వస్త్రం కూడా ఉండదు, దిగంబరులుగా వస్తాం తల్లి గర్భం నుంచి బయటపడేటప్పుడు. అవునా కాదా? మరలా నన్ను అలాగనే నా ప్రభు దగ్గరికి వెళ్తా. దేవునికి స్తోత్రం అని ఏమన్నాడు తెలుసా? దేవుడే ఇచ్చును, దేవుడే తీసుకును, దేవుడికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లిన గట్టిగా చప్పట్లు పడి. ఏం డేరు డాషింగ్ అయింది, ఏం డేరు డాషింగ్ అయింది, అసలు మామూలు గుండెండి అయింది. అసలు ఒక్క విషయం తెలిస్తే ఎన్నులో వణుకు పట్టాలి ప్రతి ఒక్కళ్ళకి. ఓ పక్కన బిడ్డలు ఇదైపోయారు, 4 మూలల గాలి ప్రవాహంగా ఈసి పడితే ఆ దూలాలు ఇరిగి వాళ్ళ మీద పడితే వాళ్ళు స్పాట్లో చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం. చచ్చిపోయినందుకు బాధపడతలేదు ఆయన, నా ప్రభు ఇచ్చాడు అంటే దానికి అర్థం ఏంటంటే ఇంత సంపద కలిగి ఉన్నాను అంటే. ఇక్కడ ఒక మాటను మనం ఆలోచిస్తే ఆ ప్రాంతం ఏ ప్రాంతం? అది తూర్పు దేశం. ఆ మొదటి అధ్యాయం చూడమ్మా, మొదటి అధ్యాయం చూడు, చదువు. మొదటి అధ్యాయం నుంచి చదువు, ఏబు గ్రంథం 1 నుంచి చదువు.
ఊజు దేశం అని అంతేనా? చదువు. యూదు దేశమందు ఆ. ఏబు అను ఒక మనుషుడు ఉండెను. ఆ. అతడు ఆ. యథార్థవంతుడను ఆ. న్యాయవంతుడనై ఆ. దేవుని యందు ఆ. భయభక్తులు కలిగి ఆ. చెడుతనము ఆ. విసర్జించిన వాడు. ఆ. అతనికి ఆ. 7 కుమారులు ఆ. 3 కుమార్తెలు ఆ. కలిగిరి. ఆ. అతనికి ఆ. 7,000 గొర్రెలను, ఆ. 3,000 ఒంటెలను, ఆ. 500 జతల ఆ. ఎడ్లను, ఆ. 500 ఆ. ఆడు గాడిదలను ఆ. కలిగి ఆ. బహుమంది పనివారును ఆ. అతనికి ఆస్తిగా ఆ. ఉండెను. ఆ. కనుక తూర్పు దిక్కు ఆ. జనులందరిలో ఆ. అతడే గొప్పవాడుగా ఉండెను. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా. తూర్పు దిక్కు ప్రాంతంలో అతనే సంపద, బిడ్డలు కలిగి, ధనము కలిగి, పనివారు కలిగి, పశు సంపద కలిగి, అన్నీ కూడా 7,000 మామూలు 1-2 కాదు, ఎన్ని పోయినా బిడ్డలే చనిపోయినా ఏమంటున్నాడు తెలుసా? ఏది శాశ్వతం కాదండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ధనమా నీతో పాటు వచ్చేది? డబ్బా కాదు. యథార్థత, నీతి న్యాయములో, దేవుడు సన్నిధిలో. ఇదిగో అక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అక్కడ మనం చూసుకున్నప్పుడు అతడు నీతి న్యాయములు కలిగి, భయభక్తులు కలిగి, చెడుతనాన్ని విసర్జించిన వాడై అని వాక్యంలో రాయబడిన తర్వాత ఆయనకి కష్టం కలిగినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా తల్లి గర్భంలో నేను దిగంబరిగా వచ్చాను, మరలా నేను దిగంబరిగా వెళ్ళిపోతాను, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకి మహిమ ఘనత అన్నాడు. బిడ్డలు చచ్చిపోయిన దేవుడే తీసుకున్నాను అన్నాడు. ఇవన్నీ చనిపోయిన దేవుడే. అంతేగాని నాకు దేవుడు ఏం చేశాడు, నాకు ఇబ్బంది పెట్టాడని ఎక్కడ కూడా అవిశ్వాసం మాట్లాడాల. ఇది దేవుడు పరీక్ష. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు పరీక్ష పెడితే ఆ పరీక్షలో నిలబడాలి. ఇది యథార్థమైన మాట. ఏమన్నాడు ఆయన? ఏం చేశాడు ఆయన? ఏమన్నాడు తెలుసా? గోనుపట్టాన్ని ధరించుకొని తీర్మానంలో కూర్చొని ఇక ఆయన దగ్గరికి పిలిస్తే నేను వెళ్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పరీక్ష యోబు గారిని దేవుడు పెట్టాడు. ఈ పరీక్షలో బిడ్డలు చనిపోయినా కూడా ఏమన్నాడు అంటే, ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. మనం బ్రతికే బ్రతుకు ఈ భూమి మీద కాదు. మనం చనిపోయిన తర్వాత మనం అక్కడ స్థానం ఉందా లేదో గుర్తుపెట్టుకోవాలి. మన ఆత్మ ఎక్కడ ఉండాలి? ఆయన వాక్యంలో ఉన్న భావం అదే. ఇది ఏది శాశ్వతం కాదు. ఇన్ని సంపదలో బిడ్డలు ఏది కూడా శాశ్వతం కాదు. ఇదిగో దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఎట్టొచ్చాను మరలా నేను ఆయన దగ్గరికి అట్టానే వెళ్ళిపోతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి. మనమైతే మన బిడ్డల విషయంలో అల్లాడిపోతాం. ఇదిగోండి అన్నీ కూడా మొత్తం ఇదైపోయినాయి, అసలు ఏమీ లేదు. ఇక ఆయన ఇదిగో మామూలుగా అలా ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఎవరు కంగారు పడద్దు. యోబుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదవమా త్వరగా. యోబుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. యోబుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ముట్టిన కాదు, మొడతే స్వస్థత కలుగుతుంది. మొడతే ఏం కలుగుతుంది? రోగం కలుగుతుంది. ముట్టేది వేరు, మొత్తేది వేరు. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోండి. ఎందుకనంటే దేవుడు వాక్యం చదువుతున్నా అంటే క్లారిటీగా ఉండాలి. అపవాది చూసింది. ఇక ఏం చేసిందో తెలుసా? అమ్మ ఏ రకంగా అయినా ఇతను మనకి లొంగడు. ఏంటంట? ఓరి బాబు బిడ్డలు చచ్చిపోయినా కూడా దేవుడు దేవుడు అంటున్నాడు. ఏంట్రా బాబు, అసలు ఈ భక్తుడు నేను ఎక్కడ చూడలేదని ఇక ఒక ఆలోచన కలిగజేసింది. ఏం ఆలోచన చేసిందంటే, ఇక ఈ మనిషిని ఇబ్బంది పెట్టాలి అని అంటే తల నుండి అరికాలు మొదలుకొని తల వరకు ఏం పుండ్లో తెలుసా? భయంకరమైన పుండ్లు. ఇగో ఆ పుండ్లు అంట దురదగల పుండ్లు. అర్థమైందా? ఎక్కడి నుంచున్నా గోగుతాడు. ఇంట్లో కాదు, బస్ స్టాండ్లో కాదు, సెంటర్లో కాదు, ఇక ఎక్కడి నుంచున్నా ఊకి భయంకరమైన దురదగల పుండ్లు అపవాది ప్రారంభం చేసింది. ఇక ఆ పుండ్లు ఏంటి? రాస పుండు లాంటిది, భయంకరమైన పుండు. ఆ పుండు ఆయనకు వచ్చింది. ఎవరికి? పుండు వచ్చి రసిగారిపోతుంది, పురుగులు పడిపోయినాయి, శరీరం అస్తపంజరంలాగా ఎముకలు కంటిపోయింది. అతను ఒంట్లో ఉన్న శక్తి, సీమి, రక్తము మొత్తం బయటకు వచ్చేసింది. ఏమీ లేదు, పురుగులు పడిపోయినాయి అండి. ఇక లాస్ట్కి
సావు బతుకుల్లో కొట్టుమిట్లాడి ఇక్కడికి వచ్చేసింది ఆయన ప్రయత్నం. దేవునికి స్తోత్రం. అయినా సరే ఈ పరీక్షలో ఎక్కడా కూడా ఆయన సడిలిపోలేదు. ఏమండి, బిడ్డలు ఇదైపోయారు, పనివారు ఇదైపోయారు, పశు సంపద నాశనం అయిపోయింది. ఇక లాస్ట్కి శరీరానికి బాధ, దురద గల పుండ్లు. ఈ పుండ్లు వచ్చినప్పుడు ఆ బాధ, ఆ రసి, ఆ గోకుడు తట్టుకోలేక శిలపెంకులు తీసుకొని పెంటకు మన ఎరువు కుప్ప ఉంటే ఆ కుప్పలోకి వెళ్ళిపోయి ఇక ఇక్కడ వరకు కూరికిపోయి ఆ బాధకు తట్టుకోలేక ఆ బాధలో కూడా దేవుణ్ణే గనపరుస్తున్నాడంట. ఏమన్నా తెలుసా? ఏ రకంగా తెలుసా? నిన్ను పోలి ఎవరూ లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేదు నా యేసయ్యా, నీతో సమానులెవరు. పాడదాం. నిన్ను పోలి ఎవరూ లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేదు నా యేసయ్యా, నీతో సమానులెవరు. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. పాడదామా? తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేరు నా యేసయ్యా, నీతో సమానులెవరు. హల్లెలూయా. ఇక నిన్ను పోలిన వారు ఎవరు లేరు. నీవే నా తల్లివి, నా తండ్రివి, సమస్తం నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. ఏమండి, ఈ పుండు రాసపుండులాగా డొప్పలు వచ్చి ఆయన శరీరం మొత్తము కూడా ఎలాగ ఆరిపోయి ఆ లోపల ఉన్న ఆ శక్తి మొత్తము కూడా ఆ దారలుగా కారిపోయి ఆ బాధగా తట్టుకోలేక చెల్ల పింకులతో గూకుంటూ తను ఎలాగైపోయాడు తెలుసా? భయంకరంగా అయిపోయాడు. ఆయన ఏమంటున్నాడు? నువ్వే నా తల్లివి, నా తండ్రివి తప్ప ఇంకెవరు లేరని అంటున్నాడు. అయితే ఈ పుండులు వచ్చినా కూడా దేవుణ్ణి ఎక్కడ కూడా దూషించలేదు. యథార్థమైన మాట. 4వ విషయం మీరు చదవద్దు, మీరు చదివేపాటికి లేట్ అయిపోతుంది, నేను చదివి చెప్తాను. ఏబుకు రాసిన గ్రంథం మీరు చూసుకోండి, 2వ అధ్యాయం 8వ వచనములో భార్య అతన్ని నిరుత్సాహపరిచింది. ఏంటంట? తన భార్య వచ్చి మాట్లాడుతుందండి. ఏమంటుంది తెలుసా? అపవాది భార్యలో జ్వరబడింది, దేవుడు పరీక్ష పెట్టి చూస్తున్నాడు. అయ్యా నా యజమానుడా, భార్య మాట్లాడుతుంది, మనం ఎంత కలిగి ఉన్నాం, ఏనాడు కూడా నిన్ను నేను ఏమీ కూడా మాట్లాడలేదు. 10 మాసాలు కని పెంచి మోసి బండిడి కండలు వేసుకొని నా బిడ్డలను నేను కాకి గెద్దకు పోమకుండా కంటికి రెప్పలాగా నేను పెంచుకుంటూ వచ్చాను. అమ్మా, పెంచుకుంటూ వచ్చాను. 10 మంది బిడ్డలు. ఎంతమంది అంట? 7 కుమార్తెలు, 3 కుమారులు. వీళ్ళందరూ చచ్చిపోయారు కదా. నీ మనస్సుకు శలనం లేదా? అసలు నువ్వు ఆరాధించే దేవుడు ఉన్నాడా? నువ్వు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడైతే ఇదిగో బిడ్డలను చంపుతాడా? ఏమయ్యా? ఎవరిని అడుగుతుంది? తన యజమానుడు పెనుమిట్టిని అడుగుతుంది. ఎవరో? ఏబు గారి భార్య. ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవుడిచ్చాడు, దేవుడు అసలే చంపిందే దేవుడు. ఏమంటుంది అని ఏమంటుందో తెలుసా? నువ్వు దూషించు సావు, నువ్వు దూషించు సావు అని అంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరిలో జ్వరబడింది? భార్యలో జ్వరపడతా కారణం ఏంటి? ఉందా? విశ్వాసం ఉందా? సరే ఆలోచించండి. ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాల, మూర్ఖత్వంగా మాట్లాడొద్దు. ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే మహిమా ప్రభావములు కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టు. వెళ్ళిపోయింది లేదా మధ్యన? ఇదేంట్రా బాబు, బిడ్డలు చచ్చిపోయినా కూడా నా యజమానుడికి ఎంత కూడా శనం లేదు, ఆ ప్రభు, ఆ భక్తి, ఆ ప్రార్థన, ఆ విధానం అని అంటున్నాడు అని ఇక బాధ కలిగింది. 10 మంది బిడ్డలు స్పాట్లో చచ్చిపోతే బాధ ఉండదండి? ఏ తెల్ల మనిషి అయినా తల్లడిల్లు పద్దుగా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆమెలో ఏమీ లేదు, భక్తి లేదు కాబట్టి అపవాది జ్వరబడింది, విశ్వాసం లేదు కాబట్టి సాతాను జ్వరబడింది. సాతానికి ఏం చేసిందామా? సంధించింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, తన భార్య నిరుత్సాహపరిచిన ఆయన నిరుత్సాహపడలా, దేవుని కనపరిచాడు. మరొక మాట చెప్తాను, మీరు ఎవరు మాట్లాడొద్దు. ఏబుకు రాసిన గ్రంథంలో 2వ అధ్యాయం 13వ వచనములో తన స్నేహితులందరూ అతను అపహసించారు, నిందించారు, నిలదీశారు.
ఒకసారి మీరు చూసుకున్న తర్వాత చదువుకోండి. ఏం చేశారంట? స్నేహితులందరూ, ప్రాణ స్నేహితులు, ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్న వాళ్ళు అంటారు, ఏబో రహస్య పాపం చేసావు, దేవుడు నువ్వు మోసపరిచావు, అందుకే ఈ పాపం వచ్చింది, నీ బిడ్డలు కూడా ఏదో తేడా చేశారు అని రకరకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసి అపహాసించి నిందించి హేళన చేశారు. దేవునికి స్తోత్రం. అయినా దూషించి బదులు మాట్లాడాల. మనమైతే ఏమంటాం? ఒక్క మాట కూడా అసలు అంటంలోనే గప్పుకుని ముక్కేసేసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఒక్క మాట మాట్లాడు. వారి కొరకు ప్రార్థన చేశాడు. అయ్యా ప్రభు, వీళ్ళని క్షమించు, ఆశీర్వదించు, వీళ్ళని మన్నించమని ప్రార్థన చేశాడు. అంటే ఇతని జీవితంలో ఎన్ని పరీక్షలు ఎదురైతే చూడండి. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం ఏంటంటే, యోబుకు రాసిన గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో అతని శరీరము పురుగులతో నిండిపోయింది. ఏమైపోయిందంట? పుండు వచ్చింది కాక పుండులో పురుగులు పడిపోయి, ఏమండి మనిషి శరీరంలో పురుగులు పడితే ఆ మధ్యన నిలబడలేం, మనం ఆ దరిదాపులకు వెళ్ళాం. మీకు తెలుసో తెలీదో, పురుగులు ఒక్కొక్కటి ఏలంత సైజు అంట. ఆర్కే మూర్తి చెప్పినప్పుడు నేను విన్నాను బైబిల్ ప్రసంగంలో. ఆయన ఒక చోట నా మెసేజ్ అని చెప్పినప్పుడు విన్నాను. ఆయన శరీరంలో పురుగులు పడిపోయి ఒక్కొక్కటి ఏలంత సైజు అంటండి. అయితే నేను చూడలేదు కానీ చెప్తుంటే విన్నాను, కొల్లలుగా కింద పడిపోయాయండి. దేవునికి స్తోత్రం. అంటే శరీరం తినేస్తున్నాయి. ఎంత బాధ అండి. అయినా దేవుణ్ణి దూషించలేదు, బదులు మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం అయితే, యోబుకు రాసిన గ్రంథం 30వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే అతని శరీరము నల్లబడిపోయి ఊడిపోయింది. ఏమైంది? అందులో పుండు వచ్చింది, రెండోసారి పురుగులు పుట్టిన, మూడోసారి శరీరము కాయలు కాసినట్టుగా. ఇప్పుడు మామిడికాయకి డాగు మచ్చ ఎలా పడిద్దో అలా పడిపోతే మనం ఏం చేస్తాం? షాక్తో అక్కడి వరకు దాన్ని తీసేస్తాం. పడిపోయింది కాక ఆయన శరీరం ఊడి కింద పడిపోతున్నాడు. గట్టిగా చప్పట్లు పట్టాలి. ఎంత వేదనండి. దేవుడు పరిశోధించాడు, పరీక్ష పెట్టాడు. ఈ పరిశోధనలో నా బిడ్డ ఎంతవరకు నిలబడతాడు? దేవునికి స్తోత్రం. అయినా విశ్వాసములో సడిలిపోలేదు, జారిపోలేదు. యోబుకు రాసిన గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనంలో ఎముకలు మంటలతో మండిపోయాయి. ఎముకలకి మంట రగులుకుందంట. కనీసము అక్కడ మంట వేస్తే ఆ మంట దగ్గరికి వెళ్ళి మనం నిలబడతాగా సెగ తగిలితేనే మనకి ఒళ్ళంతా ఏమైపోద్ది? అవరీట్ వచ్చేసి అక్కడ నిలబడలేం, శరీరం అంటుకుపోయినట్టుకుంది. కానీ ఎముకలు ఏమైపోయినాయి అంట? మూలగల ఎముకల్లో నుంచి మంట రగులుకుందంట. దేవునికి స్తోత్రం. యోబు గారు ఆయన జీవితంలో పడిన బాధలు, పరీక్షలు, ఈ రాత్రి గల సమయంలో చిన్న బాధ వస్తే మనం తట్టుకోలేమండి, చిన్న ఇబ్బంది వస్తే తట్టుకోలేమండి. జీవితంలో ఏదైనా ఒక బాధ ఎదురైతే అసలు దేవుడు ఉన్నాడా ఇది ఎప్పుడు కూడా అనుకోవద్దు. యథార్థమైన మాట అండి ఇది. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇదిగో మరి 30వ అధ్యాయము 26వ వచనంలో విశ్రాంతి లేదు, బాధ మాత్రమే శోధిస్తుంది. ఆయనకి ఏంటంట? విశ్రాంతి అంటే ఏంటో తెలుసండి. కాసేపు కూర్చుంటా, కాసేపు నుంచుంటా, కొద్దిగా అలసట తెచ్చుకుంటాయి, శరీరం ఊడి కింద పడిపోతుంటే ఆయన బాధ ఎముకలకు మంట కూడా. అంటే ఇక మనిషిగా ఉన్నాడు కానీ ఆయన శరీరం సహకరించట్లేదు. దేవునికి స్తోత్రం. మరొక విషయం చూసుకుంటే, ఇదిగో యోబు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం 14వ వచనంలో గౌరవం మరియు మర్యాదలు కోల్పోయాడు. ఏంటంట? గౌరవము, ఘనత, మర్యాదలన్నీ కూడా కోల్పోయాడు. మొత్తం పోయినాయి కదా, ఉన్నాయా? పోయినాయా? ఏకాకి అయిపోయాడు. గౌరవం లేదు, ఘనత లేదు. అందరూ కూడా ఇక ఆయన దూషిస్తాం మొదలు పెట్టారు. యోబుకు రాసిన గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనములో ఇదిగో గాఢమైన విచారము మరియు దుఃఖము అతనికి కలగ్గా. ఎక్కడ కూడా దేవుణ్ణి ఇడిచిపెట్టలేదు. యోబుకు రాసిన గ్రంథములో ఇదిగో 19వ అధ్యాయం 14వ వచనములో విడిచిపెట్టబడినట్లుగా అనిపించింది. విడిచిపెట్టబడినట్లుగా అనిపించిందంట. ఆయన మనసులో బాధ ఇవన్నీ కూడా కలిగిన కూడా ఆయన ఎక్కడ కూడా విశ్వాసంలో ఎక్కడ సడిలిపోలేదు. యోబుకు రాసిన గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం 19వ వచనంలో ఇదిగో తీవ్రమైన శారీరక బలహీనత ఏర్పడింది ఆయనకి. ఇక శరీరం ఇక్కడ సహకరించట్లేదు, ఊడిపోతుంది, అస్తపంజరంగా ఉన్నాడు, ఎముకలు కనపడుతున్నాయి. అయినా దేవుడిని స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. లాస్ట్ ఫైనల్కి వస్తాయి. ఇదిగో యోబుకు రాసిన గ్రంథం 30వ అధ్యాయం 16వ వచనం మానసిక వేదన ప్రారంభమైంది. మానసిక వేదన అంటే అర్థమైందా? ఆహారం ఉండదు, లోపలికి ఏది వెళ్ళదు. ఇక మనిషి మానసికంగా కుషించి ఏమైపోతాడు? అలాగే మంచం పట్టేస్తాడు. మానసిక వేదన ప్రారంభమైంది. ఇదిగో యోబుకు రాసిన గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనంలో ఇదిగో బాధతో కేకలు మొదలు పెట్టాడు. ఏంటంట? బాధతో కేకలు
అరుపులు వేస్తాం మొదలుపెట్టాడు. అబ్బా ఎంత వేదన అండి, ఎంత ఇబ్బంది అండి. ఇవన్నీ కూడా దేవుడు ఆయన్ని పరిశోధిస్తున్నాడు. ఇదిగో లాస్ట్ ఫైనల్లో అతని జీవితానికి చీకటి ఆవరించింది. ఏంటంట, తన జీవితానికి చీకటి ప్రారంభమైందంటే వెలుగులో నడుస్తున్నాడు. వెలుగు ఏం చేసింది, వెలుగుగా నడుస్తున్న ఆ కుమారుడు వెలుగు దేవుడు ఆశీర్వాదంగా నింపితే అపవాది వచ్చి తన జీవితంలో చీకటిని ప్రారంభం చేసింది. చూశారండి ఎంత బాధ, ఎంత వేదన, ఎంత ఇబ్బంది. పరీక్షలన్నింటిలో కూడా ఎలా నిలబడ్డాడో చూద్దాం. అబ్బా ఒకసారి చూడు, ఏబుకు రాసిన గ్రంథం 30 అధ్యాయం 26 వచనాలు చూడు. 26 వచనం లాస్ట్ ఫైనల్లో చూడు ఒకసారి. త్వరగా చూడాలి, త్వరగా. ఇక ముగించేసుకుందాం, ఎవరు కంగారు పడద్దు. ఏబు గారు ఎదుర్కొన్న పరీక్షలు దేవునికి స్తోత్రం. ఈ పరీక్షలన్నింటిలో కూడా ఆయన నెగ్గాడు. నాకు మేలు కలుగునని 18 బాధలు పడ్డాడంటండి ఆయన కలిగిన బాధలు. నాకు మేలు కలుగునని నేను ఆశించగా నాకు కీడు సంభవించెను. ఏమన్నాడంట, నాకు మేలే కలిగిద్దని నేను ఎంత ప్రార్థన చేసినా ఏం కలుగుతుందంట. ఏమండి మీరు గుర్తుపెట్టుకోండి, పరీక్ష ప్రారంభమైనప్పుడు ఆనందపడు, పరీక్షను ఎదుర్కో. సాతాను గలిబిలు చేసినా కంగారు పడద్దు, ఏమీ కాదు, దానివల్ల కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు నిర్భయం కలిగి నిలబడు. ఏమైందో తెలుసా, ఏం పొందుకున్నాడు తెలుసా, ఏం పొందుకున్నాడు. ఏబు గ్రంథం లాస్ట్లో చూడమ్మా, ఏబు గ్రంథం లాస్ట్కి వెళ్ళిపో. త్వరగా ఇక ముగించుకుందాం, కానీ వెళ్ళి త్వరగా. హల్లెలూయా. ఈ బాధల్లో కూడా ఏం చేస్తున్నాడు తెలుసా, తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగతారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితార ఏబు మొదట ఆశీర్వాదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వాదించెను. మొదట ఒకసారి ఎవరికి చదువు అధ్యాయం చెప్పు. 42 అధ్యాయము ఏబుకు రాసిన గ్రంథము 42 అధ్యాయము 12 వచనం. చదువు ఇప్పుడు చదువు. యెహోవా ఏబును మొదట ఆశీర్వాదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వాదించెను. చూశారండి, మొదట కోల్పోయిన అన్ని మొదట ఒక రెట్టు కంటే రెండంతల దీవెనలు. మానవ జీవితాల్లో శ్రమలు ఎదురైతే, కష్టాలు ఎదురైతే దేవుడు పరిశోధన పెడతాడు. మామూలు పరిశోధన అండి, మామూలు పరీక్ష అండి. ఈ పరీక్ష మనం తట్టుకోగలుగుతామండి, మన వల్ల ఇద్దండి. అసలు మీరు ఆలోచించండి, పశు సంపద, సేవకులు, బిడ్డలు ఇవన్నీ పోయినాయి. భార్య వెళ్ళిపోయి, ఏకాకి అయిపోయి, స్నేహితులు దోషించి, స్నేహితులు వెళ్ళిపోయి, ఇక లాస్ట్ ఫైనల్లో అపవాదం వచ్చి శరీరానికి బాధ కలగజేసి శరీరం ఊడిపోయి, బాధ కలిగి, ఇబ్బంది కలిగిన మానసిక బాధతో వేదన కలిగి కేకలు వేసి, ప్రభువా ఇక నేను నీ దగ్గరికి ఎప్పుడు వస్తానయ్యా. ఎంత గొప్ప మాట. ఆయన ఎంత ఓర్పు సహనం కలిగి ఉన్నాడు. మనం ఓర్పు సహనం కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో పరీక్షలు ఎదురైతే పరీక్షలో పాస్ అయ్యాడు. ఇక్కడ ఏమన్నాడు, ఏబుని అంటున్నాడు దేవుడు, మొదట కంటే అత్యధికముగా. అందుకే ఒక మాట ఉంది, మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా మన దేవుడు చేస్తాడు. అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే, అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నీవు మరచిపోవుగా నా మంచి నాయన. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నీవు మరచిపోవుగా
మనం మర్చిపోనే మన దేవుడు మర్చిపోడు. ఎక్కడ మర్చిపోయాడా? ఏమంటున్నాడు? చదువు చదువు. అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1,000 జతల ఎడ్లను 1,000 ఆడు గాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి చాలు ఏమైపోయారు వీళ్ళందరూ? చనిపోయి నాశనం అయిపోయి మొత్తం ఇదైపోయారుగా. అసలు ఏమైపోయారు వాళ్ళు? చనిపోయారు. దేవుడు ఏం చేశాడంటే 5,000 ఉన్నాయి అనుకో, 5,000కి 5,000 అంటే 2 అంతలు దీపం. 7,000 ఉంటే 7,000 14,000. అలాగ పశు సంపదలు అందరూ చనిపోయిన వాళ్ళు మొత్తం వచ్చేసారంట. బిడ్డలు కూడా ఎక్కడికి వచ్చారంట? దేవుడు అలా అన్నాడు, ఏబో సమస్తం నువ్వు పొందుకున్నాను. గట్టిగా చెప్పలేదు. ఏదైతే ఈ రాత్రి నువ్వు కోల్పోయావో, ఏదైతే నీ జీవితంలో కోల్పోయి నువ్వు బాధపడుతున్నావో, ఇదిగో ఈ దేవుడు పరీక్షలో నువ్వు నిలబడి ఉన్నావు కాబట్టి కోల్పోయినవన్నీ కూడా మరలా రెట్టింపుగా 2 అంతుల దీవులను నువ్వు పొందుకున్నాను కాక. గట్టిగా చెప్పండి. అర్థమైన మాట అండి. రాత్రి గల సమయంలో చూశారండి, సమస్తం వచ్చేసని. ఇది ప్రభు కార్యం, ఇది ప్రభు దీవెన. కాబట్టి పరీక్షలో నిలబడదాం. ఆ పరీక్షలో ఏబుగా నిలబడ్డాడు. విశ్వాసంలో ఎక్కడ సడిలిపాల. నేను ఒకటే మాట చెప్తున్నాను. ఇదిగో నేను ఒక దగ్గరికి వెళ్ళానమ్మా, బాధాకరమైన సంఘటన జరిగిన ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు తెలుసా? ఎక్కడ కూడా ఏ ఒక్క సంఘటనలో కూడా దేవుడు మాట రానివ్వలేదు. ఎంత గొప్ప మాట అండి. ఏమంటున్నారు తెలుసా? అంతా దేవుడికే మహిమ ఘనత అంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ సంఘటన మనం అయితే తట్టుకోలేం, మన వల్ల కాదు, మనం నిలబడలేం, అసలు మనం ముందు కూడా అడిగేయలేం. యథార్థమైన మాట. ఇదిగో ఈ రాత్రి దేవుడు నిన్ను దీవించును గాక. ఏబు గారు ఏదైతే కోల్పోయాడో అలాగే నీ జీవితంలో నువ్వు ఏదైతే ఒక రెట్టు కోల్పోయావో ఆ 2 అంతల దీవెనలు దేవుడు మరలా నీకు ఇచ్చును గాక, మరలా నువ్వు పొందుకును గాక. ఇదిగో నీ ప్రాంతంలో, నీ దేశంలో, నీ గ్రామంలో నువ్వు వర్ధిల్లును గాక, ఆశీర్వాదాలతో నింపబడును గాక. ఇదిగో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, ఏబు నా బిడ్డ యథార్థవర్తనుడు, యథార్థవంతుడు, నీతిని అనుసరించి చెడుతనాన్ని విసర్జించి ఇదిగో ఈ భూమి మీద అసమంటి మానవుడు మరొకరు లేరు. గట్టిగా చప్పట్లు. ఎందుకు ఉండకూడదు? మనం లేవా? మనం నిలబడలేమా? మన వల్ల కాదా? యథార్థమైన మాట. దేవుడు సాక్ష్యం ఉండాలి. నీ గ్రామంలో సాక్ష్యం ఉందా? నీ ఊర్లో సాక్ష్యం ఉందా? నీకు ఒక సాక్ష్యం ఉండాలండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి గల సమయంలో ఏది నువ్వు కోల్పోయావో మరలా రెట్టింపుగా నువ్వు పొందుకును గాక. ఇవన్నీ నీ పైకి వచ్చును గాక. పరిశుద్ధాత్మతో నీవు నింపబడును గాక. ఇప్పుడు మనకు అర్థమైన ఈ భావం ఏంటంటే, మీరు అందరూ అర్థం చేసుకోవలసింది, దేవుడు పరీక్ష పెట్టాడు, సాతాను శోధించింది. ఈ రెండింటిలో ఆయన ఎలా నెగ్గలేదా? విజయాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడే సాక్ష్యం ఇచ్చాడేగా. ఇక నీకు వచ్చిన భయం లేదు. నీ సంపదలన్నీ అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో నీవు నిత్యము నా సన్నిధిలో తొలదూగును గాక, వర్ధిల్లును గాక, దీవించబడును గాక అన్నాడు. అలాగే మీరందరూ తొలదూకి అభివృద్ధి చెంది విస్తరించి అష్టైశ్వర్యాలతో దేవుడు మిమ్మల్ని చల్లగా దీవించును గాక. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వాదాలతో నింపును గాక. అందరూ తలలు వంచండి. ప్రార్థన. కృపాశక్తి సంపన్నుడా, దయగలిగిన తండ్రి, బిడ్డలను దర్శించి ప్రేమించి అయా నీ యొక్క కృప, నీ యొక్క క్షేమాధారం బిడ్డలందరిపై నుంచి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగి ఈ రాత్రి గల సమయంలో ప్రతి ఒక్క బిడ్డ దీవెన ఆశీర్వాదం పొందుకొని రక్షింపబడి కష్టాలు, బాధలు, ఇరుకులన్నీ విడిపించి సాతాన్ని నాయన ఇదిగోండి గలిబిలి చేస్తున్న అపవాదిని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. గర్దించండి నాయన. ఇదిగో నీ పరీక్షల్లో నిలబడి ఉన్న మాకు ఆయా తట్టుకునే శక్తిని, బలాన్ని ఇచ్చి ఆయా నిలబెట్టి నడిపించి సహాయం చేయమని, యేసుక్రీస్తు రక్తంతో కడగమని, సంఘాన్ని ప్రేమించి, సంఘాన్ని దీవించి, సంఘాన్ని అభివృద్ధిపరిచి, సంఘం పైకి నీ దీవెను పంపించి, సంఘ బిడ్డలందరూ మంచి సమృద్ధితో నింపబడి అయ్యా మంచి గృహాలు కట్టుకొని, అప్పులు తీరిపోయి, రుణ బాధ్యతలు తీరిపోయి, బిడ్డల చేతుల మీద ఉండి వాహనాలు కొనుక్కొని, వస్తువులు కొనుక్కొని, బిడ్డలు వ్యవసాయాలు కలిసి, వ్యాపారాలు కలిసి, బిడ్డలు సిరి సంపదలు ఆయా అష్టైశ్వర్యాలు కలిగి బిడ్డలు ఎప్పుడు నీ సన్నిధిలో బహుగా ఫలించి అభివృద్ధి చెంది దీవించబడాలని సంఘ బిడ్డలందరి పైన దేవుని హస్తం చాపబడును గాక, దీవించబడును గాక, రక్షింపబడును గాక. ఆయన రక్తం ద్వారా మీరు అందరూ కడగబడును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు రక్తములో సంపూర్ణమైన విజయం కలుగును గాక. సాతానుకు అనంత నాశనమే కలుగును గాక. ప్రభు రక్తమునకు విజయమే కలుగును గాక. ఆమేన్. యేసయ్యకు స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వాదాలతో నింపి బలపరచును గాక. ఆమేన్. వందనాలు.